హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న Q&Aలో ఒక పర్సన్ అయితే అడిగారనమాట, మైలేజ్ ఎక్కువ రావాలంటే కొన్ని టిప్స్ ఇవ్వండి అని చెప్పేసి. నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తానని చెప్పాను కదా. ఈ వీడియోలో మీరు యూస్ చేస్తున్న మోటార్ సైకిల్స్కి ఎక్కువ మైలేజ్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, దసరా ఫెస్టివల్ రాబోతా ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ ప్రైజెస్ కూడా చాలా వరకు తగ్గించింది కాబట్టి ఈ దసరాకి ఎక్కువ మంది మోటార్ సైకిల్స్ అయితే పర్చేస్ చేస్తారు. మీరు బైక్ కొనుక్కునే ముందు ఒక క్వశ్చన్ అయితే వేసుకోండి. డైలీ తిరగడానికి కొనుక్కుంటున్నానా, ఆఫ్ రోడ్ చేయడానికి కొనుక్కుంటున్నానా, లాంగ్ రైడ్ వెళ్ళడానికి కొనుక్కుంటున్నానా, నాకు ఎక్కువగా పికప్ వచ్చే వెహికల్ కావాలనేది మీరు ఒక క్వశ్చన్ అయితే వేసుకోండి. సో ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే 200cc పైన ఉన్న వెహికల్స్ అయితే పర్చేస్ చేయండి. ఎక్కువగా మైలేజ్ కావాలి అని అనుకుంటే మాత్రం 100, 125cc మ్యాక్స్, అంతే. 125cc దాటి వెళ్ళొద్దు. మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ ఆల్రౌండర్గా ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం 125cc వెహికల్ కొనుక్కోండి. లేదు నాకు ఎక్కువగా మైలేజే కావాలి, మైలేజ్ తప్ప నాకు ఇంకేమీ వద్దు అని అనుకుంటే మాత్రం 100cc మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఈ వీడియోలో మైలేజ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీలో ఎవరైనా సరే ఎక్కువగా మైలేజ్ కావాలి అని అనుకుంటే 100, 125cc లోపు మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన మోటార్ సైకిల్ అయితే ఒకటి పర్చేస్ చేయండి. ఇదైతే నేను ఫస్ట్ టిప్ అనమాట మీకు ఇచ్చేది. ఫ్యూచర్లో మోటార్ సైకిల్స్ కానీ స్కూటర్స్ కానీ పర్చేస్ చేసేవాళ్ళు, అలాగే ప్రజెంట్ కొనుక్కొని యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎకానమీలో రైడ్ చేస్తే మంచి మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎకానమీ అంటే వెహికల్ని బట్టి మారిద్ది. ఓవరాల్గా 50 to 60, 45 to 50 అట్లా అనమాట. 60 లోపు మీరు స్లోగా రైడ్ చేసుకుంటూ వెళ్తే స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ మీకు మంచి మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది నా సెకండ్ టిప్. నెక్స్ట్, చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ గేర్ వేసేసి చాలా స్పీడ్గా అయితే యాక్సిలేటర్ ఇస్తారనమాట. ఎక్కువగా స్పీడ్ వెళ్తారు ఫస్ట్ గేర్లోనే. ఫస్ట్ సెకండ్ గేర్లో ఎక్కువ స్పీడ్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకైతే మైలేజ్ అస్సలు రాదనమాట. చాలా వరకు మైలేజ్ అయితే డ్రాప్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంత స్పీడ్లో వెళ్ళి సడన్గా ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, మళ్ళీ బ్రేక్ ప్రెస్ చేయాలి. స్పీడ్గా మనకి ఇంజన్ రన్ అవుతూ ఉండేది, సడన్గా మనం బ్రేక్ వేసామనుకోండి ఇంజన్ కూడా చాలా వరకు స్ట్రెయిన్ అవుతుంది అనమాట. దానివల్ల కూడా మనకి మైలేజ్ అయితే డ్రాప్ అయింది. సో ఎవరైతే ఎక్కువ స్పీడ్ వెళ్దాం అనుకుంటున్నారో హై అండ్ సీసీ వెహికల్స్ పర్చేస్ చేయండి. దాంట్లో ఎటు మైలేజ్ రాదు కాబట్టి మీరు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న వెహికల్స్ని అంత స్ట్రెస్కి అయితే గురి చేయొద్దు. ఎప్పుడైనా మీరు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, క్లచ్ మూసి హ్యాపీగా ఫస్ట్ గేర్ వేసి స్లోగా రైడ్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఇంజన్కి ఎక్కువగా స్ట్రెస్ అయితే ఉండదు, మంచి మైలేజ్ కూడా వచ్చింది. ఇది నా థర్డ్ టిప్ అనమాట. నెక్స్ట్, ఇది జాగ్రత్తగా వినండి, మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది. మోటార్ సైకిల్స్ మీరు డైలీ యూజ్ చేస్తూనే ఉంటారు. డైలీ మీరు తిరిగే ఏరియాలో ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఉంటాయో మీకు ఒక ఐడియా ఉండిద్ది కదా. చాలా మంది ఏం చేస్తారంటే 1 కిలోమీటర్ దూరంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళి కరెక్ట్గా ఒక 100 మీటర్స్ లేకపోతే 50 మీటర్స్ డిస్టెన్స్లోనే బ్రేక్స్ వేస్తారనమాట. అలా అయితే చేయొద్దు. మీకు అక్కడ ఎక్కడో సిగ్నల్ లైట్ ఉందని మీకు తెలుసు అనుకోండి, సో ఇక్కడే స్లో అయిపోండి. యాక్సిలేటర్ ఇవ్వద్దు, బ్రేక్స్ కూడా వేయద్దు. నిదానంగా వెళ్ళి అక్కడే ఆగిపోయింది అనమాట. సో అప్పుడు బ్రేక్ ప్యాడ్స్ కూడా అరిగిపోవు. అలాగే మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. ఇంజన్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు. మైలేజ్ కూడా చాలా వరకు కలిసి వస్తుంది అనమాట. సో స్పీడ్గా వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ వేశారనుకోండి, ఇంజన్ మీద ఎక్కువ ప్రెషర్ పడిద్ది. అలాగే మీకు బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతాయి, టైం వేస్ట్ అయితే అవుతుంది, మైలేజ్ కూడా తగ్గిపోతుంది అనమాట. దాన్ని బట్టి మీరే చూసుకొని మోటార్ సైకిల్ అయితే రైడ్ చేయండి. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ దగ్గర ఎవరైతే ఆగుతారో 30 సెకండ్స్ కన్నా ఎక్కువసేపు టైం పట్టిద్ది అని అనుకునే మాట అయితే ఇంజన్ అయితే ఆఫ్ చేయండి. చాలా మంది అయితే ఇంజన్ ఆఫ్ చేయరు. పద్దాకలా ఇంజన్ ఆఫ్ చేసి ఆన్ చేసి బ్యాటరీ డౌన్ అయిద్దని అనుకుంటారు. కానీ 30 సెకండ్స్ కన్నా మీరు ఎక్కువసేపు ఆగాల్సి వస్తే మాత్రం హ్యాపీగా తాళం అయితే ఆఫ్ చేసేసేయండి. లేకపోతే మీకు రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా ఇంజన్ పైకి కిందకి పిస్టన్ తిరుగుతూ ఉండిద్ది కాబట్టి పెట్రోల్ అయితే కన్జ్యూమ్ అవుతూనే ఉండిద్ది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు మీ వెహికల్కి సంబంధించిన మైలేజ్ డ్రాప్ అవడానికి. ఇంకొకటి, చాలా మంది ఏం చేస్తారంటే క్లచ్ పట్టుకొని మోటార్ సైకిల్ అయితే రైడ్ చేస్తారు. బ్రేక్ కూడా కొంతమంది నొక్కి పట్టుకుంటారు అనమాట. బ్రేక్ నొక్కి క్లచ్ పట్టుకొని మోటార్ సైకిల్ రైడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు మైలేజ్ అయితే రాదనమాట. బ్రేక్ ప్యాడ్స్ కూడా త్వరగా అరిగిపోతాయి. ఇంజన్ మీద చాలా ప్రెషర్ అయితే పడిద్ది క్లచ్ ప్రెస్ చేయడం వల్ల. జాగ్రత్తగా చూసుకొని రైడ్ చేయండి. చాలా మందికి మోటార్ సైకిల్ నడపడం కూడా రాదు. ఏదో నడుపుతున్నావా అనే కానీ ప్రాపర్గా నడపడం వస్తే మాత్రం చాలా వరకు రిపేర్లు కూడా రావు, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో అది కూడా చూసుకోండి. నేను ఎక్కువగా క్లచ్ ప్రెస్ చేసి మోటార్ సైకిల్ నడుపుతున్నాను అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు రైడ్ చేసేటప్పుడు. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టిప్ మీరు పాటించాల్సింది ఏంటంటే, డైలీ మీరు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. మీరు డైలీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తారు కదా, వెళ్ళే దారిలో రోడ్లు బాగాలేదనుకోండి, వేరే రోడ్ల మీద వెళ్ళడానికి ట్రై చేయండి. పాట్ హోల్స్, స్పీడ్ బ్రేకర్స్, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట మీరు మోటార్ సైకిల్ రైడ్ చేయొద్దు. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ దగ్గర మీరు మోటార్ సైకిల్ ఆపారనుకోండి, కొన్నిసార్లు తాళం కూడా ఆఫ్ చేయమన్నమాట. స్పీడ్ బ్రేకర్స్, పాట్ హోల్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ మీరు క్లచ్ ప్రెస్ చేసి బ్రేక్స్ వేసుకుంటూ రైడ్ చేయాలన్నమాట. క్లచ్ ఎక్కువ ప్రెస్ చేస్తున్నాము అంటే మాత్రం మైలేజ్ అనేది డ్రాప్ అవుతూనే ఉండిద్ది. సో ఎక్కువగా క్లచ్ బ్రేక్స్ యూజ్ చేసుకోకుండా రైడ్ చేసుకునేలాగా డిజైన్ చేసుకోండి మీరు డైలీ ట్రిప్ని. దాని ప్రకారంగా కూడా మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఫైనల్గా నేను ఇచ్చే టిప్ ఏంటంటే, హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకోండి, ఇట్లా కొద్దిగా బెండ్ అవ్వండి. ఇమేజ్లో చూపిస్తాను
చూపిస్తున్నాను కదా. సో ఇట్లా మోటార్ సైకిల్ రైడ్ చేశారనుకోండి మీకు మంచి మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఎక్కువ స్పీడ్ వెళ్తారు. ఎదురుగా గాలి వచ్చినప్పుడు మనం మోటార్ సైకిల్ రైడ్ చేసాం అనుకోండి ఇంజిన్ మీద ఎక్కువ ప్రెజర్ పడి మైలేజ్ అయితే తగ్గిపోతుంది. అలాగే ఇంజిన్ కూడా ఎక్కువ హీట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే కొద్దిగా బెండ్ అయ్యి మోటార్ సైకిల్ నడపాలి. మోటార్ సైకిల్ అనే కాదు స్కూటీ మీద కూడా మీరు ఇట్లా ట్రై చేయొచ్చు. నా దగ్గర వెస్పా ఉండేది, నేను అప్పుడు ఇట్లా కొద్దిగా బెండ్ అయ్యి స్కూటీ నడిపేవాను అనమాట హైవే మీద. అప్పుడు చాలా స్పీడ్ అయితే వెళ్ళేది. 110 దాకా అయితే నేను రీచ్ అయ్యాను వెస్పా స్కూటీ మీద అయితే. సో అంత స్పీడ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. 100cc వెహికల్ అయినా సరే ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు అనుకోండి, ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి హైవే మీద. అప్పుడు మీకు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళేది మోటార్ సైకిల్ అయితే. ఎందుకంటే ఏరోడైనమిక్ డిజైన్ ప్రకారంగా మీకు మోటార్ సైకిల్స్ అయితే తయారు చేస్తారు. సో ఇట్లా బెండ్ అవ్వడం వల్ల మీకు ఇంకా మంచిగా ఎయిర్ ఫ్లో వెళ్ళి మంచి స్పీడ్ అయితే అందుకునిద్ది అనమాట. ఇప్పుడు ఒక బోనస్ టిప్ అయితే చెప్తాను. ఎవరైతే మోటార్ సైకిల్ డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే సింగిల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. వెహికల్ మీద వెయిట్ ఎక్కువ అయితే మీకు మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది. ఇట్లాంటి టిప్స్ అయితే మీరు మొత్తం పాటిస్తూ మోటార్ సైకిల్ రైడ్ చేస్తే మాత్రం మంచి మైలేజ్ అయితే మీ వెహికల్స్ నుంచి నోటీస్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ తో మెసేజ్ చేయండి. అక్కడ మనం మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అక్కడ మెసేజ్ చేయండి. నేను ఫ్రీగా ఉన్న టైంలో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ అందరికీ రిప్లైస్ అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తా ఉండండి. థ్యాంక్ యూ.